సత్యం కేసులో కోర్టు తీర్పు వెలువడింది. రామలింగరాజును దోషిగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. రామలింగరాజును దోషిగా ప్రకటించిన కోర్టు అంటూ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దాదాపు 5.5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ ఇవాళ ఎండ్ అయిందని చెప్పొచ్చు. రామలింగరాజును దోషిగా ప్రకటించిన కోర్టు అంటూ వార్తలు చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, సత్యం కేసు పూర్వాపలాలేంటి? ఇవాళ తీర్పు వెలువరించినట్టుగా వార్తలు వస్తున్నాయి, దోషిగా నిర్ధారించినట్టు కూడా తెలుస్తోంది, చెప్పండి. హరి, మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 5.5 సంవత్సరాల పాటు సత్యం సంబంధించినటువంటి ఫ్రాడ్, ఏదైతే అకౌంటింగ్ ఫ్రాడ్ ఉందో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. సత్యం రామలింగతో పాటుగా దానికి సంబంధించినటువంటి మైటాక్ సంబంధించినటువంటి ప్రమోటర్స్, తర్వాత సత్యం రామలింగరాజుకు సంబంధించినటువంటి కుమారుడు, దాంట్లో ఉన్నటువంటి ఆడిటర్స్ ప్లస్ సంబంధించినటువంటి సిఇఓలతో, డైరెక్టర్లతో సహా, వడ్లమాన శ్రీనివాస్ లాంటి డైరెక్టర్లతో సహా మొత్తం మంది పైన అభియోగం ఏదైతే ఉందో అది నిరూపణ అయింది. దీనికి సంబంధించి గత 5.5 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతుంది. ఎట్టకేళ్లకి వీళ్ళు దోషులుగా, అంటే సత్యం కేసులో దోషులుగా నిర్ధారించడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మరి కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి జైలు శిక్ష విధిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దాదాపుగా 5.5 సంవత్సరాల నుంచి ఈ కేసు ట్రయల్ నడుస్తుంది కాబట్టి ఒక దేశ చరిత్రలో అకౌంటింగ్ ఫ్రాడ్ కి సంబంధించి సత్యం కేసు అనేది ప్రపంచానికి తెలిసే విధంగా అంత విపరీతం ఉన్నటువంటి ఫ్రాడ్ అనేది సత్యం కంపెనీలో చేయడం జరిగింది.